నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ఒక 2-3 డేస్ నుంచి వైరల్ అవుతూ ఉంది. మీదొకటి పాడ్కాస్ట్ ప్రభాస్ గారికి మదర్గా చేయను, సిస్టర్గా చేయను అని చెప్పేసి చెప్పారు. యా సిస్టర్గా చేయను అలా, మదర్గా చేయను, వేరే ఏదైనా చేస్తానని చెప్పా. ఓకే డన్. చరణ్ గారు, సార్ ఈ పాటని రమణ గోగుల్ గారితో పాడించారు కదా, అంటే సార్ని ఎలా ఒప్పించారు? తాను చాలా తక్కువగా పాడుతున్నారు, సో ఎలా ఒప్పించారు? అంటే టు బి ఆనెస్ట్ పాట ద్వారానండి. యాక్చువల్గా గులాబ్ జామ్ వణకడం ఏంటండి అసలు? ఏదండి గులాబ్ జామ్ వణకడం ఏంటి? గుండె అదే వణకడం అంటే గులాబ్ జామ్ వణుకుతుంది అంటారు. అలాగా కంపారిజన్ అండి, ప్రతిదానికి కంపారిజన్ ఉంటుంది కదండి. నవ్వి 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 బొగ్గలు నొప్పెట్టే అంటే ఇంకోలా ఆలోచిస్తాడు, బొగ్గలు నొప్పెట్టే. సో ఎస్ చెప్పండి. సో అదే రమణ గోగుల గారితో పాడించారు. దానికి యాక్చువల్గా ఒక హిస్టరీ ఉందండి. బేసిక్లీ ఏంటంటే మేము వైజాగ్లో షోస్ చేసినప్పుడు అప్పుడు కూడా కలవడం జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ఇవన్నీ విన్నాయండి. సో అప్పుడు కలవడం జరిగింది. సేమ్ స్కూల్ యాక్చువల్గా, అదే స్కూల్లో చదువుకున్నాం. సో దెర్ ఇస్ అ హిస్టరీ. నా కజిన్ అతని దగ్గర నుంచి నేర్చుకున్నాడు. సో ముందు ఒకసారి కృష్ణ అండ్ లీలా సినిమా టైంలో కాల్ చేశాను కానీ కుదరలేదు. హీ న్యూ, అందరు చాలా క్లోజ్ సర్కిల్స్ ద్వారా కూడా తెలుసు, కానీ అతను ఒప్పుకోలేదు. అండ్ ఐ కుడెంట్ ఎఫర్ట్ ఆల్సో ఆ టైంలోని. ఈ సినిమాకి సాంగ్ వినిపించాను కొంచెం. అంటే మామూలుగా మీరు ఓన్లీ గులాబ్ జామ్ అంటున్నారు, సాంగ్ లిరిక్స్ కంప్లీట్గా ఫాలో అయితే సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. దాంట్లో పదార్థాలు ఏం లేవు. ఒక స్పానిష్ స్టైల్ తెచ్చాము, దాంట్లో చాలా వర్క్ ఉంది. యాక్చువల్గా స్పానిష్ స్టైల్ తెచ్చాము, కొంచెం యూనో కాశ్మీర్ ఆ మూడ్కి తగ్గట్టు ఆలోచించి చేసాము. అండ్ ఇట్ ఈస్ అ ఫన్ ఫిల్మ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫన్ అండ్ వల్గారిటీ. దర్ ఇస్ నథింగ్ వల్గర్ అబౌట్ ఇట్. ఎందుకంటే తర్వాత కూడా మనకి చరణాల్లోని జాంగ్రీ అయినా, కుల్ఫీ అయినా, కాజా అయినా నిన్నే చూసి జలస్ అయ్యి అని ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఓకే, ఇది నా అప్రోచ్ సార్. దీనికి పర్ఫెక్ట్ వాయిస్ మీది ఉంటుంది అని చెప్పి యూనో సాంగ్ పంపించి హౌ ఐమ్ లుకింగ్ అట్ రికార్డింగ్ హిస్ వాయిస్ అని చెప్పిన తర్వాత హీ గాట్ కన్విన్స్డ్. ఎందుకంటే అది ఎక్కువ పాడరు. సో హీ వాజ్ లైక్ ఓకే ఫైన్, నాకు ఈ స్టైల్ నచ్చింది అని. కొంచెం వెస్టర్న్ కూడా ఉంది కాబట్టి. విమల్ గారిది వైజాగ్ అని వైజాగ్లో షూటింగ్ చేశారా కొంచెం? అంతే సార్. అంతేనా? మీది వైజాగ్, మాది వైజాగ్ అయితే. అంతే.